హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మన మాస్ మహారాజా రవితేజ నటించిన ఏగల్ సినిమా ఈరోజు రిలీజ్ అవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ మరి అయితే ఈ సినిమా చూడటం జరిగింది. ఫ్రెండ్స్ మరి ఈ సినిమా ఎలా ఉంది, బాగుందా లేదా, హిట్టా ఫట్టా, ఆ వివరాలన్నీ తెలుసుకుందాం. ఫ్రెండ్స్ అంతకంటే ముందుగా మా నేతన్న రివ్యూ చూసి మీరు కనుక సినిమాకి వెళ్తే 100% డిసప్పాయింట్ కారు. కావాలంటే మా గత వీడియోస్ కూడా చూడండి, పర్ఫెక్ట్ రివ్యూ ఉంటుంది. ఫ్రెండ్స్ నేను ఒక పెద్ద అనలిస్ట్ లాగా రివ్యూలు చెప్పను. ఒక కామన్ ఆడియన్స్ సినిమా చూస్తే అలా ఫీల్ అవుతాడో సేమ్ అదే రివ్యూ నేను చెప్తాను. 100% పర్ఫెక్ట్గా ఉండేది ఫ్రెండ్స్. ఓకే, ఇక విషయంలోకి వచ్చేస్తే ఫ్రెండ్స్, రవితేజ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ అనుకోండి. హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో నవదీప్ గారు ఒక క్యారెక్టర్ చేశారు. అలాగే మన అజయ్ ఘోష్ గారు ఒక క్యారెక్టర్ చేశారు. ముఖ్యమైన క్యారెక్టర్లో ఇంకొక, ఇప్పుడు హనుమాన్ విలన్ ఉన్నాడు కదా, వినయ్, అతను కూడా క్యారెక్టర్ చేశాడు. ఈ సినిమాకి కార్తీక్ ఘట్టమనేని డైరెక్టర్. ఫ్రెండ్స్ ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి దేవా జాండో ఉన్న పేరు కొంచెం విచిత్రంగా ఉంది. ఇదే నేను ఫస్ట్ టైం వింటాం. ఇది వీళ్ళు. ఫ్రెండ్స్ మరి సినిమా ఎలా ఉంది? ముఖ్యంగా ఈ సినిమా ఫ్రెండ్స్, ఈ సినిమా రివ్యూ చెప్పడానికంటే ముందుగా నేను ఒక వ్యక్తికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే రవితేజ గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నానండి. ఎందుకంటే ఈ సినిమాలో మా చేనేతల గురించి కొద్దిగైనా చూపించారు. కొద్దిగా కాదు, కొంచెం మంచి పార్టీ చూపించారు. అందుకు మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్తున్నాను సార్. అలాగే ఇంకొక దానికి కూడా రవితేజ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అది ఎందుకనేది నేను చివరిలో చెప్తాను. ఫ్రెండ్స్ మరి ఈ సినిమా కథ ఏంటి? ఫ్రెండ్స్ సినిమాలో కథ ఇప్పుడు నేను పూర్తిగా చెప్పను, జస్ట్ పాయింట్ మాత్రమే చెప్తాను. ఫ్రెండ్స్ సినిమా పాయింట్ ఏంటంటే, ఆయుధాలు ఒక మంచి వ్యక్తి దగ్గర ఉంటే అది మంచిగా ఉపయోగపడింది. అదే ఒక రాక్షసుడి దగ్గర ఉంటే, అంటే వివిధ రకాల గ్యాంగుల దగ్గర తీవ్రవాదులు కానివ్వండి, నక్సలైట్లు కానివ్వండి, ఇంకెవరైనా కానీ ఇలాంటి ఉంటాయి కదా, వాళ్ళ దగ్గర ఉంటే రాక్షసులు అవుతారు. కనుక ఈ ఆయుధాలని కట్టడి చేయటమే హీరో లక్ష్యం. ఇది మెయిన్ పాయింట్ ఫ్రెండ్స్. మరి ఈ పాయింట్ చుట్టూ సినిమాని ఎలా అల్లారు, సినిమా మరి ఎలా ఉంది ఏంటి అనేది మన విశ్లేషణలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మరి సినిమా మెయిన్ పాయింట్ అయితే అది ఆయుధాల గురించి. మరి ఇందులోకి చేనేత ఎలా వచ్చారు, అసలు చేనేతకి ఈ కథకి సంబంధం ఏంటి అనేది మీరు సినిమాలో చూడాలి ఫ్రెండ్స్. ఇక ఎవరు ఎలా చేశారు ఫ్రెండ్స్, ముఖ్యంగా ఇందులో రవితేజని చాలా కొత్తగా చూపించారు. ఇంతవరకు రవితేజ నాకు తెలిసి ఎప్పుడు చేయనటువంటి పాత్ర చేశాడని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడు ఎంటర్టైనింగ్ జోనర్లో ఉంటాయి అతని సినిమాలు. ఆల్మోస్ట్ ప్రేక్షకులు కూడా అతని నుంచి కోరుకునేది అలాంటి సినిమాలనే. అతను ఎప్పుడైనా కొంచెం కొత్తగా ట్రై చేసినప్పుడు ఎప్పుడు పెద్దగా హిట్లు అవ్వలేదు. కానీ వాటిని ఎంటర్టైన్మెంట్ పందాలో చెప్పినప్పుడు మాత్రం అవి మంచి హిట్లు అయినాయి. ఎందుకంటే రాజాది గ్రేట్ సినిమాని మనం ముఖ్యంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక బ్లైండ్ క్యారెక్టర్ చేసినా కానీ అందులో ఎంటర్టైన్మెంట్ ఎక్కడా మిస్ అవ్వలేదు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ సినిమాలో ఆల్మోస్ట్ మంచి గెటప్ వేసినప్పటికీ కూడా ఎక్కువ శాతం అతను సీరియస్గానే ఉంటాడు. ఇక అనుపమ పరమేశ్వరన్, సినిమా స్టార్ట్ అయ్యేది ఈవిడితోనేనండి. సినిమా మొత్తం ఉండిద్ది. హీరోయిన్ అయితే కాదు, సినిమాలో హీరోయిన్ అయితే కాదు, ఈ ఒక జర్నలిస్టు. సినిమా మొత్తం ఈ మీదే రన్ అవుతూ ఉంటుంది. అంటే ఈ ఒక జర్నలిస్ట్గా ఇతని కథని ఈమె సెర్చ్ చేస్తూ ఉంటుంది. ఇక ఇంకొక హీరోయిన్గా చేసిన పేరేదో నాకు తెలియదు, కానీ మనకి ఓటీటీలో రిలీజ్ అయిన ఒక చిన్ని కథ, ఒక మినీ కథ ఒక సినిమా ఉంది కదా, అందులో హీరోయిన్ ఆవిడ ఎక్కువసేపు లేకపోయినప్పటికి కూడా ముఖ్యమైన పాత్ర పోషించింది ఈ సినిమాలో. ఇక ఈ సినిమా మ్యూజిక్ విషయానికి వస్తే దౌ జాండు పేరు కొంచెం కొత్తగా ఉంది, నేను ఎప్పుడైతే వినలేదు, కానీ సౌండింగ్ చాలా బాగుంది సినిమాలో. సౌండింగ్ అయితే అదిరిపోయింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్గా ఉంది. కానీ సినిమాలో పాటలు నాకు అంత ఇదిగా నచ్చలేదు. పర్సనల్గా నాకు నచ్చలేదు. పెద్ద పాటలు కూడా ఏం లేవు, 2 పాటలే ఉన్నట్టున్నాయి. పెద్దగా అయితే నచ్చలేదు ఫ్రెండ్స్. ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఈ సినిమాలో కార్తీక్ ఘట్టమనేని డైరెక్టర్ గురించి. ఈ సినిమాకి ఇతను ఎడిటర్ కూడా, అలాగే ఇతను గతంలో కెమెరామెన్. ఈ సినిమాకి కూడా కొన్ని కెమెరామెన్ అనే వేసుకున్న పేర్లో ఇతని పేరు కూడా ఉంది. కెమెరా పనితనం బాగుంది, అందులో ఎలాంటి డౌటు లేదు. కానీ డైరెక్షన్ పరంగా చెప్పాలంటే ఇతను రాసుకున్న కథని పర్ఫెక్ట్గా తీశాడని అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కథని చెప్పిన విధానం, ఈ కథని ఇంకో జోనర్లో చెప్పి ఇంకో జోనర్లో తీయడానికి ఛాన్స్ లేదు. కనుక రవితేజ గారికి ఎలాగైతే చెప్పాడో అలాగే తీశాడని నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను.
కరెక్ట్గా నాకైతే అలాగే అనిపించింది. పర్ఫెక్ట్గా డైరెక్టర్ కూడా సక్సెస్ అయ్యాడు. రవితేజ గారు బాగానే చేశారు, అంతా బాగానే ఉంది. ఓకే, మరి సినిమా ఎలా ఉంది ఫ్రెండ్స్? సినిమా నాకైతే నచ్చలేదు. అన్నీ బాగున్నప్పుడు సినిమా ఎందుకు నచ్చలేదంటే, సినిమా మరి ఆకట్టుకునే స్థాయిలో లేదు. సినిమాలో కొంచెం నాకు లెంత్ కూడా ఎక్కువ అనిపించింది. 2 గంటల దగ్గర దగ్గర 38 నిమిషాలు 40 నిమిషాలు ఉంది. కానీ సినిమా చూస్తున్నంతసేపు కొంచెం లెంత్ ఎక్కువగా అయిందేమో అన్న, ఇంకా అవలేదా సినిమా అనిపించే స్థాయిలో ఉంది. ఫ్రెండ్స్, సినిమా ఫస్ట్ హాఫ్ వచ్చేసేదానికి హీరోకి బిల్డప్ ఇవ్వడమే సరిపోయింది. అంటే అతను అలాంటోడు, అతను అలాంటోడు అని ఒక్కొక్క వర్గం చెప్తూ ఉంటుంది. సినిమాలో కూడా మనకి ఒక్కొక్క భాగంగా చూపిస్తుంటాడు. అంటే అదొక అధ్యాయం, అదొక పర్యాయం అన్నట్టుగా కొంచెం కొంచెం చూపిస్తూ ఉంటాడు అతని గురించి. చెప్పిన ప్రతిసారి అతని గురించి బిల్డప్లు ఇవ్వడమే ఎక్కువైపోయింది. ఆ బిల్డప్లకే మనకు కొంచెం విసుగొచ్చేసిద్ది సినిమాలో. అంటే అతని స్థాయిని అలా పెంచుతూ సినిమాని చూపిస్తాడు, అది మనకు కొంచెం బోరు కొట్టిద్ది. సినిమాలో ఫస్ట్ హాఫ్లో ఇంటర్వ్యూల ముందుకు వచ్చే ఒక ఫైట్ మాత్రం చాలా కొత్తగా తీసాడు. అంటే సినిమాలో ఎక్కువగా గన్ పేల్చుకోవటమే ఉండేది ఫ్రెండ్స్. హ్యాండ్ కొట్టుకోవడం చాలా తక్కువ, ఓన్లీ గన్సే. సినిమా మొత్తం గన్స్ పేల్చడం సినిమా అంతా అదే. కానీ ఆ ఫైట్ను మాత్రం చాలా కొత్తగా తీసాడు. ఫస్ట్ పార్ట్ వచ్చేది సినిమాలో ఇంటర్వ్యూలకు ముందు, ఆ పాట అయినామన్నే ఇంటర్వ్యూల్ ఫైటు చాలా బాగా తీశాడు, చాలా కొత్తగా తీశాడు సినిమాను. ఫైట్ను మాత్రం చాలా బాగుంది. ఇక సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఇతని గురించి ఏంటి, ఇతని గతం ఏంటి, ఇవన్నీ తెలుసుకోవడం సరిపోయింది. సినిమా ఓవరాల్గా చూసుకుంటే నాకైతే నచ్చలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే సినిమాలో ఎంటర్టైన్మెంట్ లేదు, ఎక్కడ ఎంటర్టైన్మెంట్ లేదు. అజయ్ ఘోష్ గారు కనపడ్డప్పుడు అప్పుడప్పుడు కొంచెం నవ్వుతాం తప్పితే అది కూడా పెద్దగా ఉండదు. ఏదో 1-2 డైలాగులు, అంతకుమించి సినిమాలో ఎంటర్టైన్మెంట్ లేదు. ఒకే వేవ్లో వెళ్ళిపోతూ ఉంటుంది. స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్లోనే ఉన్నాయి తనకి ఇచ్చే బిల్డప్లు, అవి సరిపోతూ ఉంటాయి. ఆ బిల్డప్లకే నాకైతే కొంచెం విసుగొచ్చేసింది, ఎంత అవసరమా అని అనిపించింది. సెకండ్ హాఫ్లో చూపించడం కొంచెం స్లోగా అయిందేమో అని నాకు అనిపించింది. సినిమా మొత్తం మీద చెప్పుకుంటే నాకైతే అంత స్థాయిలో నచ్చలేదు ఫ్రెండ్స్. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సింది, కానీ సంక్రాంతికి రిలీజ్ అయ్యి ఉంటే డిజాస్టర్ అయ్యేది. సైంధవ డిజాస్టర్ అయింది కదా, దానికంటే దారుణంగా ఇది డిజాస్టర్ అయ్యేది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సినిమాకి కొద్ది గొప్ప కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే డిజాస్టర్ అవ్వదు, కానీ కొంతమందికి నచ్చొచ్చు. కానీ సినిమా చూసిన మొత్తం ప్రేక్షకులకు మాత్రం సినిమా తృప్తిగా మాత్రం ఉండదు అనేది నా ఫీలింగు. ఇందులో ప్లస్లుగా చెప్పుకునే ఏంటంటే ఆ ఇంటర్వెల్ ఫైట్ ఒకటి బాగుంది, రవితేజ గారిని కొత్తగా చూపించాడు, డైరెక్షన్ బాగుంది. ఎందుకంటే ఇందాక చెప్పాను కదా, రవితేజ గారిని ఇంకొక విషయానికి కూడా హ్యాట్సాప్ చెప్పాలి అని. ఖచ్చితంగా హ్యాట్సాప్ సార్. డైరెక్టర్ ఒక విషయాన్ని చెప్తే, అంటే ఒక కథ చెప్తే అంతలో టాలెంట్ ఉన్నది అని గుర్తించడం చాలా తక్కువ మంది దగ్గర ఉండిద్ది. అది అందులో రవితేజ గారు ముఖ్యుడని నేనైతే అనుకుంటున్నాను. డైరెక్టర్ దగ్గర అయితే చాలా టాలెంట్ ఉంది. ఎందుకంటే కొన్ని షార్ట్స్ తీసిన విధానం కానివ్వండి, ఆ సన్నివేశాలు డిజైన్ చేసుకున్న తీరు కానివ్వండి, మీకు సినిమా చూస్తే అర్థమైంది. సన్నివేశాలను డిజైన్ చేసుకున్న తీరు కానివ్వండి చాలా బాగా ఉంది. కానీ సినిమాలో ఎంటర్టైన్మెంట్ మిస్ అయిపోయింది. ఎందుకంటే సినిమా మొత్తం ఒకే వేవ్లో వెళ్తుండేదానికి సినిమాలో పట్టు లేదు. ఎందుకంటే ఒక సినిమాని మనం చూస్తున్నామంటే ఒకే మూడ్లో వెళ్తున్నప్పటికి కూడా అందులో ఇంట్రెస్ట్ ఉండాలి, తర్వాత ఏం జరుగుతుందని. కానీ ఇక్కడ ఇంట్రెస్ట్ ఉండదు. సినిమా ఎప్పుడైపోయిద్దిరా నాకైతే అట్టాగా అనిపించింది, నా పక్కన ఉండాలి కూడా అంతే అనిపించింది. ఇక మొత్తం మీద రవితేజ గారికి కొత్త డైరెక్టర్లకి ఛాన్స్ ఇస్తున్నాడు కాబట్టి హ్యాట్సాప్ అని చెప్పాలి. డైరెక్టర్ దగ్గర విషయం ఉంది, డైరెక్టర్గా ఫెయిల్ అవ్వలేదు. నేను ఇందాక కూడా చెప్పాను, అతను అనుకున్నాడు, ఖచ్చితంగా తీశాడు, సక్సెస్ అయ్యాడు. ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో ప్రతి సినిమాకి పార్ట్ 2లు పెడుతున్నారు. ఎందుకు పార్ట్ 2లు? పార్ట్ 1 హిట్ అయిద్దో లేదో తెలియదు. ఒకవేళ పొరపాటున హిట్ అయితే దానికి పార్ట్ 2 అని కలిపేస్తున్నారు, తీసేస్తున్నారు. అయ్యానో సరిగా ఆడి సావో, ఆడిన మీద మనం ఎక్స్పర్ట్ పెట్టుకొని పోవటం, తలబద్దలు కొట్టుకొని రావటం తప్ప. ఎందుకంటే పార్ట్ 2లు పార్ట్ 1ని బేస్ చేసుకొని తీయటం తక్కువ. అక్కడి నుంచి ఏదో కథ అల్లుకొని దానికి దీనికి సరిగా ఉండక అవి ఫెయిల్ అవుతుంటాయి. ఈ సినిమాకి కూడా పార్ట్ 2 ఉందని ప్రకటించాడు. అంటే మన క్లైమాక్స్లో చూపిస్తాడు డైరెక్టర్ పార్ట్ 2 అని. ప్రతి సినిమాకి పార్ట్ 2 దేనికి? అసలు 1 హిట్ అయిద్దో లేదో తెలియదు అన్నప్పుడు మీ సినిమా మీద కాన్ఫిడెన్స్ ఉండొచ్చు. హిట్ అయితే అందరితో వదిలేయండి. ప్రతి సినిమాకి ఈ పార్ట్ 2లు పెట్టి జనాలను సాగకూడుతున్నారు. ఇంకో కొత్త కథ రాసుకోండి, అదే కథను మళ్ళీ చూపిస్తే ఎవడ చూస్తాడు? ఆల్రెడీ చూసేసిన కథని పార్ట్ 2 అని చెప్పి లేకపోతే 1, 2 అని చెప్పి తీసి జనాలను చావగొట్టబాకండి. ఓకే ఫ్రెండ్స్, మరి సినిమా అయితే నాకైతే అనుకున్న స్థాయిలో లేదు.
రవితేజ గారి యాక్టింగ్ ఓకే, గెటప్ కొత్తగా ఉంది. ఫైట్స్ అంటే ఆ ఇంటర్వెల్ ఫైట్ మాత్రం నాకు బాగా నచ్చింది. మిగతావి కూడా బాగానే ఉన్నాయి. హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్లు తక్కువ సినిమాలో, ఓన్లీ కాల్చుకోవటం. పబ్జీ ఆడే వాళ్ళకే బాగా నచ్చవచ్చు ఇది. పబ్జీలో తెలుసు కదా, అరే ఆడ అక్కడ ఉన్నాడు గాలి చేయండి, ఎక్కడ ఉన్నాడు గాలి చేయండి అని అంటుంటారు. ఆల్మోస్ట్ 90% ఆ పబ్జీయే. సినిమాలో ఎక్కువ షాట్స్ అయ్యే ఉన్నాయి. నాకైతే అంత ఇదిగా నచ్చలేదు ఫ్రెండ్స్. మరి నా రివ్యూ చూసి మీరు సినిమాకి వెళ్ళి ఒకవేళ సినిమా చూసి వచ్చిన వాళ్ళు నేను చెప్పిన రివ్యూ కనుక అగ్రీ అయితే ఓకే ఫ్రెండ్స్. నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేయించండి ఫ్రెండ్స్. ఇప్పటికైతే మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.